రాధ అద్దం ముందు రెడీ అవుతూ మురిసిపోతూ ఉంటుంది. తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది. అబ్బా రాధ, ఏంటి వాళ్ళు ఇంత అందంగా ఉన్నావు? నీ భర్తను నువ్వు భర్తగా అంగీకరించిన విషయం నీ భర్తకు చెప్పబోతున్నావు కదా, అందుకే ఇంత అందంగా ఉన్నావన్నమాట అని తనలో తాను నవ్వుకుంటుంది. ఇంతలో విక్రమ్ డ్యూటీ నుంచి వస్తాడు. అయితే రాధ ఆతృతగా, వచ్చేసావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని విక్రమ్తో అంటుంది. నువ్వు ఎదురు చూస్తుంటావని తొందరగా వచ్చేసాను. అవునా, నా కోసం తొందరగా వచ్చావా? బయటికి వెళ్దామని ప్రోగ్రాం ఫిక్స్ చేసావు కదా, టైంకి రాకపోతే ఫీల్ అయిపోతావు కదా మళ్ళీ నువ్వు అని అంటాడు విక్రమ్. ఇంతలో రాధ తనకి తను మురిసిపోతుంది తన భర్తను చూసి. ఏయ్ ఏంటి ఏదో చేస్తున్నావు అని విక్రమ్ అడుగుతాడు. ఏం లేదు అని చెప్తుంది రాధ. ఏదో అని చెప్పి రాధ కబోర్డ్ తీస్తూ టవల్ తీసి విక్రమ్కి ఇచ్చి, వెళ్ళు త్వరగా స్నానం చేసిరా, బయటికి వెళ్దాం అని చెప్తుంది. విక్రమ్ టవల్ తీసుకొని, బాగా హెడేక్గా ఉంది, నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకొస్తావా అని అడుగుతాడు. ఓకే అని రాధ కిచెన్లోకి వెళ్తుంది. పింద గుర్తుపెట్టుకొని టైంకి వచ్చాడు, ఎంత బాగా అర్థం చేసుకున్నాడో అని రాధ మురిసిపోతుంటుంది. అయితే రాధ కిచెన్లో కాఫీ పెట్టడానికి స్టవ్ వెలిగిస్తూ ఉండగా ప్రియా వస్తుంది. ఏంటి రాధ అంత హ్యాపీగా ఉన్నావు? నీ మనసులో ఉన్నమాట మా బావకి చెప్పబోతున్నందుక అని అడుగుతుంది. ఎస్ అని అంటుంది రాధ. నువ్వు చెప్తే మా బావ ఒప్పేసుకుంటాడా? ఎందుకు ఒప్పుకోరు? ఆయన కూడా నన్ను భార్యలా ఫీల్ అవుతున్నారు కదా అని తనలో తను మురిసిపోతూ ఉంటుంటే ప్రియకి చాలా కోపం వస్తుంది.